తిరుపతి నేషనల్ సంస్కృత యూనివర్సిటీలో దారుణం చోటు చేసుకుంది. చదువు చెప్పే ప్రొఫెసర్ కామాంధుడిగా మారి ఓ విద్యార్థిని లైంగికంగా వేధించాడు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ లక్ష్మణ్ కుమార్ ఫస్ట్ ఇయర్ విద్యార్థిని ప్రెగ్నెంట్ చేశాడు. మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ శేఖర్ రెడ్డి కూడా విద్యార్థిని బ్లాక్మెయిల్ చేసి వేధింపులకు దిగాడు. దీంతో విద్యార్థిని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ కు ఫిర్యాదు చేసింది. అంతర్గత విచారణ జరిపి ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ ను సస్పెండ్ చేస్తూ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. అనంతరం తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు ఇన్ఛార్జ్ వీసీ రజనీకాంత్ శుక్లా ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు బాధితురాలితో ఫిర్యాదు చేయించాలని సూచించారు. ప్రస్తుతం బాధితురాలు సంస్కృత యూనివర్సిటీ నుంచి ఒరిస్సాకు వెళ్లిపోయింది. లైంగికంగా వేధించిన ప్రొఫెసర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని వర్సిటీ ఎదుట విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ప్రసిద్ధి చెందిన సాంస్క్రిట్ విద్యాపీఠంలో ఈరోజు ఒక దళిత విద్యార్థిని అతి కిరాతకంగా ఈరోజు విద్యాబుద్ధులు నేర్పించి పాఠాలు చెప్పి వాళ్ళని మంచి భవిష్యత్తుకి మార్గాలు చూపించినటువంటి ఒక ప్రొఫెసర్లు ఈరోజు ఒక దళిత విద్యార్థిని అతి కిరాతకంగా లైంగికంగా వేధించారు. ఇది ఆలస్యంగా బయట వచ్చింది. ఎవరైతే లైంగికంగా వేధించి ఇబ్బంది పెట్టారో అతని దగ్గర కొన్ని ఫోటోలు సాక్ష్యాధారాలు తీసుకొని మరొక ప్రొఫెసర్ ఇలా ఇద్దరు ముగ్గురు ప్రొఫెసర్లు కేవలం ఒక ప్రొఫెసర్ పేరు మాత్రమే మీరు లక్ష్మణ్ కుమార్ అనే వ్యక్తి పేరు మాత్రం బయటకు వచ్చింది. అతన్ని చట్ట ప్రకారంగా సస్పెండ్ చేసినాము, అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు. మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వం ఒకటే కోరుతా ఉన్నాం. ఒకవైపు యూనివర్సిటీ అభివృద్ధి కొరకు లక్షల కోట్ల రూపాయలు ఫండ్లు రిలీజ్ చేస్తున్నారు, 20 లక్షల రూపాయలు జీతాలు ఇస్తున్నారు. ఈరోజు అదే పేద విద్యార్థికైనా ఒకవేళ తెలియకుండా ఏ ప్రైవేట్ యూనివర్సిటీలోనో కార్పొరేట్ యూనివర్సిటీ జరిగింటే ఈ ప్రభుత్వం ఈరోజు సిగ్గుందని అడుగుతా ఉన్నాను. నేను ఈరోజు ఒకవైపు ఏమో నరేంద్ర మోడీ గారు కావచ్చు, లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ మొత్తం కూడా ఈరోజు ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక కేంద్ర మంత్రిని ఏర్పాటు చేశారు. అక్కడ పర్యవేక్షణ చేయాలని చెప్పి కూడా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం ఒకవైపున ఆర్భాటాలకి ప్రకటనలకి విచ్చలవిడిగా ఖర్చు పెడతా ఉంది. సాంస్క్రిట్ యూనివర్సిటీలో ఒక విద్యార్థిని గర్భవతిని చేసినటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన మీద ఇంతవరకు యాక్షన్ తీసుకున్నామని పోలీసులు చెప్పారు. అలాగే విద్యార్థి సంఘాలను కూడా పరిశీలించాం. కానీ విధిలోని తొలగించాలి. విద్యార్థి ఇంతవరకు ఆమె ఉందా లేదా, ఆమెను ఏం చేశారో కొంచెం అనుమానంగా వ్యక్తమవుతుంది. దీనిపైన పోలీసులు అందరూ కూడా విచారణ చేపట్టి దీని ఒక కొలికి తీసుకొచ్చి బాధిత కుటుంబానికి న్యాయం చేస్తారని చెప్పేసి మీడియా పక్షాన గవర్నమెంట్ని కోరుతూ ఉన్నాం. అలాగే ఇది కంప్లీట్గా నేషనల్ సంబంధించినటువంటి యూనివర్సిటీ. దీనికి బేస్డ్గా మన నరేంద్ర మోడీ గారు ఒక ప్రత్యేక దృష్టి పెట్టాలి. యూనివర్సిటీలో చదువును బోధించాల్సినటువంటి అధ్యాపకులే విద్యార్థులను గర్భవతులను చేసి బయటికి పంపించడం అనేది చాలా నీచమైన దారుణమైన విషయం. ఇది అందరూ కూడా వెలుగు రావాలని చెప్పేసి ఓబీసీ విద్యార్థి సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఖచ్చితంగా రేపు నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్తామని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తూ ఈరోజు అతి పుణ్యక్షేత్రమైన తిరుపతిలో నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ వద్ద దళిత విద్యార్థికి అన్యాయం జరిగి లైంగికంగా ఇబ్బంది పెట్టిన ప్రొఫెసర్ లక్ష్మణ్ కుమార్ ని వెంటనే సస్పెండ్ చేసేది కాదు, ఆయన్ని ఉద్యోగంలో నుంచి కూడా తొలగించాలనేది కూడా మేము ఎన్ఎస్ఏ నుంచి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే లైంగికంగా వేధించడం కాకుండా ఇంకో ప్రొఫెసర్ మాతో ఉండండి అనే వేధించిన దళిత విద్యార్థికి న్యాయం జరగాలనేది మేము హెచ్చరిస్తున్నాం. న్యాయంగానే జరగకపోతే ఏడీ బిల్డింగ్ ముట్టడిస్తామనేది కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. నా పేరు శివబాలాజీ, ఎన్ఎస్యు తిరుపతి జిల్లా అధ్యక్షుడు.